హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 15 రకాల బ్రహ్మాండమైన వంటింటి చిట్కాలను అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. అలాగే చాలామందికి అయితే ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టిప్స్ ఏంటో చూసేద్దామా? మరి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూడండి. మనమైతే గోధుమ పిండి కానీ ఏదైనా సరే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి పిండి చపాతీ కోసం మనం దేనికైనా వాడుకుంటూ ఉంటాం కదా. పిండి అనే కాదు, ఏదైనా సరే వాడుకున్న తర్వాత ఇంకా అవి పోసి పెట్టుకోవడానికి డబ్బా లేనప్పుడు మళ్ళీ ఆ డబ్బాని క్లీన్ చేసేసుకోవాలి, అది తూడ్చాలి, ఆరిపోవాలి అన్నప్పుడు ఇలా చేశారంటే ఇంకా మనకి మళ్ళీ సీల్ చేసినట్లుగా అయిపోతుంది. మళ్ళీ కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. చిన్న చిన్న పురుగులు, బల్లులు, బొద్దింకలు ఏవి పోకుండా మనకి ఉంటాయన్నమాట. నీట్గా ఉంటుంది. చూడండి, ఒక చపాతీ కర్ర కానీ సలాకి కానీ తీసుకొని ఇలా కవర్ పైన పెట్టి మడవండి. మర్చేసి దానిపైన చాకుతోటి వేడి చేసి అన్నామంటే ఇది సీల్ చేసినట్లుగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో. మనము కొత్తది తెచ్చుకున్నప్పుడు ఎలా ప్యాక్ చేస్తారో ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా డబ్బాలో పోసి పెట్టాల్సిన పని ఉండదు. ఇంకా మళ్ళీ చీమలు, బల్లులు, బొద్దింకలు తిరుగుతాయనే భయం కూడా ఉండదన్నమాట. తర్వాత ఒకవేళ మనం మొత్తం కట్ చేస్తున్నాం అనుకోండి, మొత్తానికి ఇలా లాస్ట్ నుంచి పెట్టేసేసి తర్వాత ఇలా మడిచేసి దానిపైన ఇలా చాకును వేడి చేసి పెట్టేసామంటే సరిపోతుందన్నమాట. మనకి ఎప్పుడైనా అర్జెంటుగా ఇంకా డబ్బాలో పోసి పెట్టడానికి టైం లేదన్నప్పుడు ఇలా మళ్ళీ ప్యాక్ చేసేసేయండి. ఇంకా దీనికి మళ్ళీ కవర్ కట్టడమో లేదంటే రబ్బర్ బ్యాండ్ వేయడమో లేకుండా చూడండి, నేనైతే కట్ చేసి కూడా చూపిస్తున్నా. ఇది లాక్ అయిపోయిందనమాట. ఇంకా అస్సలు రాదు. మనకి కింద పడిపోతుంది పిండి అనే టెన్షన్ ఉండదు. అలాగే బల్లులు, బొద్దింకలు, పురుగులు పోతాయనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఈ విధంగా కనుక మనం సీల్ చేసామంటే మళ్ళీ కావాల్సినప్పుడు కట్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము శనగపప్పునైతే తెచ్చుకుంటాం కదా. శనగపప్పు అన్ని పప్పుల కంటే చాలా తొందరగా పురుగు పడతా ఉంటుందన్నమాట. మనము శనగపప్పును పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనం రేషన్ సరుకులు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా ప్యాకెట్ని అయితే కట్ చేసేసి ఒక డబ్బాలు అయితే వేసేసుకోండి. డబ్బా ఎప్పుడైనా సరే తడిగా లేకుండా చూసుకోండి. తడి ఉండిందంటే ఇంకా మొత్తం పాడైపోతాయి అన్నమాట. మొత్తం ఉండలు కట్టేసి పురుగు పట్టేస్తుంది అనమాట. ఇలా నీట్గా డబ్బాలో పోసేసుకొని చూడండి. ఇప్పుడైతే దీంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, మనము బిర్యానీలో వాడే ఆకులు, ఈ ఆకులు పెట్టేసామంటే ఈ స్మెల్కి, ఈ ఘాటుకి మనకి ఒక్క పురుగు కూడా రాదనమాట. అలాగే చూడండి, ఇప్పుడే ఆల్రెడీ డబ్బాలో పోసాను, అప్పటికే ఆల్రెడీ పురుగులు అది రంధ్రం పెట్టేసినాయి అనమాట. అందుకోసమని తొందరగా పాడైతాయి. కాబట్టి మనకి పాడు కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా బిర్యానీ ఆకులను డబ్బాలో పెట్టేసి ఇంకా ఎత్తి పెట్టేసేయండి. మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవవు. వీలైతే అప్పుడప్పుడు ఎండకు పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా మనము ఏదైనా వాటర్ బాటిల్ను దేనికైనా కట్ చేసేసినప్పుడు ఇలాంటిది ఉంటుంది కదా, దీన్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. కానీ దీన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ తెలిసాక అస్సలు పడేయర్లేండి. ఇలా కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవన్నీ. చూడండి, ఫస్ట్ అయితే దీనికి ఉండే పైన స్టిక్కర్ అయితే తీసేసాను. తర్వాత చాకును వేడి చేసేసి ఇంత పొడవు వద్దు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇంత పొడవు అవసరం లేదనేసి ఇలా కట్ చేసేసాను. ఇంకా చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పడేయకుండా నెక్స్ట్ టిప్లో చెప్తాను, దాన్ని కూడా ఏం చేసుకోవాలనేది. ఇలా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇలా కత్తిరితో అయితే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీనికైతే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే వేసేసేయండి. ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ వేసేసామంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మన ఇంట్లో చిన్న చిన్న స్పూన్లు, ఫోర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇలా కనుక పెట్టేసుకున్నామంటే చూడండి, అన్నీ ఒకే చోట ఉంటాయి. మనకి దీనికోసం సపరేట్ స్టాండ్ కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా ఇలానే పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఎక్కడైనా ఇలా గోడకి మనము స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంది కదా, అది తీసేసి ఇలా పెట్టేసామంటే అతుక్కుంటుంది. చాలా నీట్గా అతుక్కుంటుంది అనమాట. మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇక్కడే పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు మనం స్పూన్లు కూడా తీసుకుంటూ ఉంటాం కదా, అవి తీసుకోవడానికి అనేసి. అందుకోసమని ఇలా కనుక పెట్టేసుకున్నామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, మీకు ఏది కావాలంటే ఫోర్క్స్ కావాలంటే ఫోర్క్స్, స్పూన్లు కావాలంటే స్పూన్లు ఇలా పెట్టేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి దీనికోసం సపరేట్గా స్టాండు అది ఇది కొనాల్సిన అవసరమే ఉండదన్నమాట. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి నేనైతే నెక్స్ట్ టిప్లో చెప్తానన్నాను కదా, ఈ కట్ చేసిన బాటిల్ని కూడా వేస్ట్ కాకుండా ఇప్పుడైతే దీన్ని కూడా కొద్దిగా అయితే ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చాకును వేడి చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. కత్తెరతో కట్ చేయాలంటే కొద్దిగా కష్టం, కానీ చాకుతో అయితే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మిడిల్లోకి ఇలా కట్ చేయండి. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా కొద్దిగా కట్ చేసేసేయండి ఇలా మధ్యలోకి. తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ లేదంటే పేపర్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి మనం ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. కావాల్సినప్పుడు మనం వెతుకుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా చుట్టి పెట్టేసినా కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా ఓపెన్ కాకుండా మన దగ్గర రబ్బర్ బ్యాండ్ లేనప్పుడు మళ్ళీ ఎక్కడైనా పెట్టినా ఈజీగా గుర్తుపట్టాలంటే ఇలా పేపర్లో ఫస్ట్ వాటిని చుట్టేసేసి తర్వాత ఇలా న్యూస్ పేపర్లో పెట్టి చుట్టేసేసి ఇప్పుడు మనం కట్ చేసినాం కదా బాటిల్ది, దాన్ని కనుక ఇలా పెట్టేసామంటే ఇంకా రబ్బర్ బ్యాండ్తో పనే ఉండదన్నమాట. ఇలా పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేసేసేయండి, ఇంకా దానికే అత్తుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ మనము తీసేంత వరకు కూడా ఊడిపోదు, అలాగే నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా మనకి సపరేట్గా రబ్బర్ బ్యాండ్ కోసం వెతకాల్సిన పనే ఉండదన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కాసరకాయలు అయితే తెచ్చుకుంటాం కదా. కాసరకాయలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, అలాగే ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇష్టము. ఇవి కొద్దిగా ధర ఎక్కువ, అలాగే ఇవి ఎప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడే వీటిని ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటారు. మరి కాసరకాయల్ని ఇలా గనక చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. చూడండి నేనైతే ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. దీంట్లో ఆయిల్ వేసేసి ఇలా బాగా వేయించాలన్నమాట. కొద్దిసేపు హై ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా బాగా వేయించుతూ ఉండాలి. అవి ఒకే సైడ్ కాలకుండా ఇలా వేయించుతూ ఉన్నామంటే మొత్తం కాలుతాయి అన్నమాట. అంటే మొత్తం వేగుతూ ఉంటాయి. ఇలా బాగా వేయించాలి కొద్దిసేపు. తర్వాత ఇలా కొద్దిగా మెత్తబడతాయి కదా, అంటే కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు మనం కొద్దిగా సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసేసుకున్నామంటే చూడండి ఈ విధంగా ఫ్రై అవుతా వస్తాయి. తర్వాత ఇవి మొత్తం ఫ్రై కాకముందే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే దీంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆయిల్ అంతా తీసేసుకోండి. ఆయిల్ అనే కాదు, మనము ఇవి కడిగి వేసాం కదా కాసరకాయల్ని, అది కూడా తడి కూడా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా తీసేసుకొని తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు వేసి అయితే ఇది మిక్సీ పట్టి పెట్టానమాట. నేను ఇది ఒకసారి మిక్సీ పెట్టేసామంటే ఒక 1 వీక్ వరకు వాడుకుంటూ ఉంటాను. అన్ని కూరగాయలకి, తాలింపులకి అలా ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలు మొత్తం 3 కలిపి మిక్సీ పట్టేశాను అనమాట. తర్వాత అది వేసేసుకొని కావాల్సినంత, తర్వాత కొద్దిగా కొబ్బరి పొడిని కావాలంటే వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే కలపండి. ఎందుకంటే కడాయి వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి మళ్ళీ కొద్దిగా మాడినట్టు అయిపోతాయి కాబట్టి ఇలా కలుపుతూ ఉండండి. మనకి మాడపోకుండా ఉంటాయన్నమాట. చూడండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి. రోటీస్ లేకైనా, చపాతీలకైనా, రైస్ లేకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి అన్నమాట. పప్పుచారు చేసుకున్న గోంగూర పప్పులకి సూపర్గా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి అయితే ఫ్రై చేసుకొని తినేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే దోసపిండిని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా, మరి దోసపిండిని ఈ విధంగా కనుక పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట. మనము పిండిని నైట్ మిక్సీ పట్టేసి ఉదయము మనకు కావాల్సినంత తీసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఈ విధంగా కొద్దిగా పిండిని అయితే ఈ విధంగా తీసేసుకొని మనం ఎంతైతే ఎత్తి పెట్టాలనుకుంటున్నామో అంత ఆ పిండిలో ఇలా తమలపాకులను అయితే పెట్టేసేయండి. ఇలా తమలపాకుల్ని పెట్టడం వల్ల మనకి పిండి అనేది తొందరగా పులియకుండా ఉంటుంది, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ పిండి పట్టుకునేటప్పుడే గట్టిగా పట్టుకోండి, కొద్దిగా లూజ్గా లేకుండా గట్టిగా ఉంటే మనకి పిండి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఈ టిప్ను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కుక్కర్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా. కుక్కర్ మూత ఒక్కొక్కసారి విజిల్ అనేది రాకుండా ఉంటుంది. ఏం ప్రాబ్లమో అని ఆలోచిస్తూ ఉంటాము. ఒక్కోసారి ఇలా రబ్బర్ ఉంటుంది కదా కుక్కర్కి పెట్టే గ్యాస్ కట్టరు, అది కూడా లూజ్ అయిపోయి ఉంటుందన్నమాట. అది లూజ్ అయిపోయి పడిపోతూ ఉంటుంది. మరి అప్పటికప్పుడు వెళ్ళి కొత్తది కొనుక్కోలేము. అలా అని వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా అంత తొందరగా నార్మల్కు రాదనమాట. చాలాసార్లు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేసినా కూడా అది కుక్కర్కి టైట్గా అయిపోతుంది అనమాట మూత. మనకు వెంటనే కావాలన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండిని అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి ఇంకా కుక్కర్కు పెట్టేసేయండి. గోధుమ పిండి అది కుక్కర్ వేడెక్కేటప్పటికి గోధుమ పిండి గట్టిగా అయిపోయి బంకగా అయిపోయి ఆ మూతకి ఆ కట్టర్ అనేది అతుక్కుంటుంది అనమాట. అతుక్కోవడం వల్ల అది ప్రెషర్ అనేది బాగా వస్తుంది. ఇంకా మళ్ళీ గ్యాస్ లీక్ కావడం అలాంటివి జరగదనమాట. అలాగే పడిపోవడం కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత షుగర్ అయితే వేయండి. అలాగే కొన్ని పాలు కాంచి చల్లార్చిన పాలు ఏవైనా సరే కొన్ని పాలనైతే వేయండి. వేసేసి ఈ విధంగా షుగరు అలాగే పాలు 2 కలిసేలా బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా, కాటన్ తీసుకొని మనం స్నానానికి వెళ్ళే ఒక 15 నిమిషాల ముందర కనుక మన ఫేస్కి అప్లై చేసామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. పాల వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా షైనీగా వస్తుంది. మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే స్కిన్ అనేది మెరిసిపోతుంది అనమాట పాలతో. ఈ విధంగా పాలు షుగర్ రెండింటిని బాగా కలిపేసేసి ఇలా బాగా మసాజ్ చేసేసేయండి. చేసేసి అది ఆరిపోయేంత వరకు అలానే వదిలేసేయండి. వెంటనే కడిగేయద్దు. అది అంతా ఆరిపోతుంది కదా, అదంతా ఆరిపోయి కొద్దిగా టైట్గా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఎందుకంటే షుగర్ వేసాం కదా పాలల్లో, స్కిన్ టైట్గా కూడా అవుతుంది అనమాట. అలాగే ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. ఫేస్ పైన ఉండే మచ్చలు అలాంటివి కూడా పోతాయి. ఈ విధంగా రెగ్యులర్గా వీక్లీలో ఒక 4 డేస్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాగా ఆరిన తర్వాత ఇంకా స్నానం చేసినా లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది కడిగేసినప్పుడు సోపు వాడాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము వర్షాకాలం అయిపోయింది, ఇంకా వచ్చేది చలికాలం కదా. చలికాలంలో చాలామందికి స్కిన్ అనేది పగులుతూ ఉంటుందన్నమాట. స్కిన్ అంతా తెల్లగా అయిపోతూ ఉంటుంది మనం స్నానం చేసి వచ్చిన తర్వాత. అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. కొద్దిగా రోజ్ వాటర్ని అయితే తీసేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్, మనం ఏ ఆయిల్ అయితే వాడతామో తలకు ఆయిల్ని రెండింటిని ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసేసి దీన్ని మనం స్నానం చేసిన వెంటనే మనము బాడీకి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది పగిలిపోకుండా అలాగే స్మూత్గా మాయిశ్చరైజర్గా ఉంటుంది. మనము నార్మల్గా అయితే చలికి పగులుతూ ఉంటుంది అనేసి మాయిశ్చరైజర్లు, వ్యాజ్లిన్లు, కోల్డ్ క్రీమ్లు అవి ఇవి వాడుతూ ఉంటాం కదా, అవి ఏవి వాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా రోజ్ వాటరు అలాగే మనము ఆయిల్ని అప్లై చేసేసి ఇలా రుద్దేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. అసలు స్కిన్ అనేది పగలడము డ్యామేజ్ కావడము ఉండదు. మనం దీనికోసం సపరేట్గా ఏ క్రీములు వాడాల్సిన అవసరం లేదనమాట. ఇవి చలికాలము చాలా బాగా ఉపయోగపడుతుంది. వచ్చేది చలికాలం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే స్కిన్ పగలకుండా మీరేం చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బంగాళాదుంపలు అయితే ఉడకబెడతాం కదా, ఉడకబెట్టేటప్పుడు ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టేసామంటే అవి తొందరగా మనకి ఉడకవన్నమాట. బయట ఉడుకుతాయి, మధ్యలో అంతా గట్టిగా ఉంటాయి. అందుకోసమని మనము ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఇలా డ్యామేజ్ అయినది కూడా ఉంటాయన్నమాట. అవి మనం డైరెక్ట్గా ఉడకబెట్టామంటే తెలియదు కాబట్టి ఇలా కట్ చేసేసుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి. లోపల ఏదైనా పాడైపోయినది ఉన్నా తెలుస్తుంది ఇలా చేసేసామంటే. చూడండి, ఇలా మనము కట్ చేసేసుకొని దీంట్లో వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పును వేసేసి ఉడకబెట్టామంటే బాగా ఉడుకుతాయన్నమాట. ఉప్పు వేయడం వల్ల కలర్ చేంజ్ కాకుండా నల్లగా లేకుండా ఉంటుందన్నమాట. అందుకని బంగాళాదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసి ఉడకబెట్టేసేయండి. చూడండి, తర్వాత మనము ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ను వంచేసేయాలి. మనకు వెంటనే ఇవి తీసేసుకోవాలి అని అంటే ఈ విధంగా చూడండి, మనకి టైం ఉంది అంటే వాటర్ను వంచేసి అలానే పెట్టేసామంటే చల్లారిపోతాయి. లేదు వెంటనే కావాలి అని అంటే ఇలా ఒక ఫోర్క్ తీసుకొని తీసేసుకోండి. ఇలా తీసేసుకొని మనకి కర్రీ వెంటనే చేసుకోవాలి, టైం లేదు ఇవి చల్లారేంత వరకు అంటే చూడండి ఇంకా పొగలు పోతూనే ఉంది. ఇలా ఫోర్క్తో తీసాం కదా, ఆ ఫోర్క్తోనే ఇలా పట్టేసుకొని ఇలా తీసామంటే చూడండి పైన ఆ తొక్కనైతే తీసేయచ్చు అనమాట చాలా ఈజీగా. మనం సపరేట్గా మళ్ళీ ఇవి చల్లారాలి తర్వాత తీయాలి మళ్ళీ కట్ చేయాలనే టెన్షనే ఉండదు. ఈ విధంగా కనుక తీసామంటే వెంటనే మనము కుక్కర్లో నుంచి తీసేసుకోవచ్చు, తర్వాత తొక్క కూడా తీసేయచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే వర్షాకాలం కదా, చాలామందికి జలుబు దగ్గు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఇంకా గొంతు కూడా నసనస అంటుంది, ఒక్కొక్కసారి ఊపిరి అస్సలు ఆడదనమాట. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా వామునైతే వెయ్యండి, 1 టేబుల్ స్పూన్ అంతా. అలాగే ఒక 3-4 వెల్లుల్లిపాయలను పైన పొట్టు తీసి వెయ్యండి. ఇలా వేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి సిమ్లో వేడి చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో వేడి చేయండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయి పొగ వస్తుంటుంది కదా, ఆ పొగ వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒకటి కర్చీప్ కానీ ఏదైనా సరే తీసుకోండి. ఇది ఆఫ్ చేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. మనకి ఒక్కొక్కసారి ఊపిరి ఆడదు, జలుబు ఎక్కువగా ఉండి అలాంటి టైంలో ఇలాంటిది తయారు చేసేసుకొని మనం దీని స్మెల్ కనుక చూస్తూ ఉన్నామంటే
పెట్టేసామంటే అసలు చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట. మన దగ్గర విక్స్ అలాంటివి లేనప్పుడు ఇలా న్యాచురల్ రెమెడీని అయితే తయారు చేసుకోండి, వాడండి. మీకు వెంటనే తగ్గిపోతుందన్నమాట. ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి, ఊపిరి బాగా ఆడుతుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా పెట్టేశామంటే దీనిల కింద అలా తల దగ్గర ఆ స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నైట్ టైంలో కూడా పిల్లలకి ఊపిరి బాగా ఆడుతుంది. చాలామంది ఊపిరి ఆడక గురక పెట్టేస్తూ ఉంటారు కదా, మనకి సరిగ్గా గాలి ఆడనప్పుడు. అలాంటప్పుడు ఇలా పెట్టేశామంటే ఫ్రీగా అయిపోతాయి అన్నమాట. ట్రై చేయండి, ఈ వర్షాకాలం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు శారీస్ కోసమనో డ్రెస్కు మ్యాచింగ్ కోసమనో ఇలా గాజులను అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. ఇవి మన బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి, మన చేతులు ఒత్తుకొని లేదంటే బస్సులో ఎక్కినప్పుడు అలా పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పగలకుండా ఉండాలి, మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా పగిలిపోయి గుచ్చుకోకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఒక్కోసారి గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే చేయండి. ఒకటి ఏదైనా సాక్స్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని దాంట్లోకి ఇలా మిడిల్ లేక్ అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే మనం ఎక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు. ఇది సాక్స్ పెట్టడం వల్ల మిగిలినది ఎక్స్ట్రా మధ్యలోకి పెడతాం కదా, దానివల్ల అస్సలు ఒత్తుకోవడము పగిలిపోవడము ఉండదన్నమాట. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒకటి అలా పగిలినా కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటుందనే టెన్షన్ కూడా ఉండదు. ఈ విధంగా కనుక తీసుకెళ్ళామంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి రోళ్ళను అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి మనము చిన్న చిన్నవి దంచుకోవడానికి, అంటే అల్లం పేస్టు లేదంటే చెక్క లవంగ ఇలాచి ఇలాంటివి దంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అప్పటికప్పుడు వెల్లుల్లి కారము ఇలాంటివి దంచుకోవడానికి నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట. ఇది మనం ప్రతిసారి దంచినప్పుడంతా కడగాలంటే కొద్దిగా టైం ప్రాసెస్, మళ్ళీ ఆ తడి అంతా ఆరిపోవాలి అదంతా. లేదు మనం కడగకుండా అలానే దంచాలంటే కూడా టెన్షన్, దానిపైన బల్లులు బొద్దింకలు తిరిగింటాయని. మరి ఇంత చిన్న రోలు కడగడానికి ఏంటి బరువు అనుకుంటారా? అది కూడా నిజమే, కానీ మనము ప్రతిసారి కడిగి దాని తడి అంతా ఆరిపోవాలంటే టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి దాన్ని కరెక్ట్గా సరిపోయేది బాటిల్ అయినా కట్ చేసి పెట్టేసేయండి, లేదంటే ఇలా ఒక గ్లాసును పెట్టేసామంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ప్రతిరోజు కత్తెరలను అయితే వాడుతూ ఉంటాం కదా. మనము డైలీ వాడంగా మనకి కత్తెర మొద్దుబారిపోతూ ఉంటుంది. మనం కిచెన్లో ప్రతి ఒక్కటి కట్ చేయడానికి, సరుకులు కానీ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కట్ చేయడానికి సిజర్ వాడుతూ ఉంటాం కదా. అది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఎంత కట్ చేసినా ఒకసారి రాదనమాట. అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా ట్యాబ్లెట్ షీట్స్ అయిపోయినట్టు ఉంటాయి కదా, అవి పడేస్తూ ఉంటాం. పడేసేటప్పుడు ఒకసారి కత్తెరతోటి ఈ విధంగా కట్ చేసేసేయండి, ఒక 2-3 మినిట్స్. ఇలా కట్ చేసామంటే కత్తెర అనేది షార్ప్గా అయిపోతుంది, ఈజీగా కట్ అవుతుంది అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు. చూడండి, మనం ఏదైనా ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు కానీ, ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ వెల్లుల్లిపాయలను ఒలుస్తూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలను ఒలవాలంటే చాలా కష్టము. ఎందుకంటే చాలామందికి దీని రసం గోర్లులోకి వెళ్ళిందంటే నొప్పి పుడుతూ ఉంటుంది, మంట తీస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా అవుతూ ఉంటుంది. అలాగే ఒలవడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. మరి ఈజీగా ఒలవాలి వెల్లుల్లిపాయలను, చేతులు నొప్పి పుట్టకుండా అని అంటే ఇలా అయితే చేయండి. ఒక కుక్కర్ని అయితే తీసేసుకోండి. కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ పోయండి. తర్వాత ఇలా జాలిగిన్నె ఉంటుంది కదా, జాలిగిన్నెనైతే తీసేసుకొని ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా మనకి ఆ గడ్డలో నుంచి ఇలా సపరేట్ చేసేసి ఆ గిన్నె పైన వేసేసేయండి. మీకు ఎన్ని కావలిస్తే అన్నీ. మనకి ఫంక్షన్లప్పుడు ఎక్కువగా ఒలుస్తూ ఉంటాం కదా, కేజీ 2 కేజీలు 3 కేజీలు అలా ఎన్ని అయినా సరే ఈ విధంగా చేసామంటే మనం ఈజీగా ఒలవచ్చు అనమాట. మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని ఇంకా తర్వాత ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసేయండి. స్టవ్ పైన పెట్టేసి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది జాలిగిన్నె ఉంది కదా, ఆ వాటరు లోపల ఉండే వాటర్ వేడెక్కుతాయన్నమాట. ఆ వేడికి ఈ మనకి పైన వేసిన వెల్లుల్లిపాయలు మనకి పొట్టు అనేది లూజ్ అయిపోతుంది. అలాగే మనకి కొద్దిగా వేడి అవ్వడం వల్ల పొట్టు ఈజీగా వస్తుందన్నమాట. వేడయ్యి టేస్ట్ అనేది అస్సలు మారవండి, మళ్ళీ అలా అనుకోవద్దు. ఇది జస్ట్ వేడెక్కితే సరిపోతుంది, మనమేం ఉడకబెట్టడం లేదు. ఆ కింద ఉండే వాటర్ కుక్కర్లో ఉన్నాయి కదా, ఆ వాటర్ వేడెక్కితే దీనికి ఆవిరి మాదిరి పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మనకి పొట్టు అనేది ఈజీగా వస్తుంది. మనం ఫంక్షన్లో అప్పటికప్పుడే వేస్తూ ఉంటాం కదా వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అలా. అందుకోసమని ఇలా మనం చూడండి కుక్కర్లో వాటర్ వేడెక్కాయి, ఇంకా ఇవి తీసేసానమాట. చూడండి ఇలా కొద్దిసేపు పెట్టేసామంటే ఒక్క 1 మినిట్ పెట్టేసామంటే చల్లగా అయిపోయి ఉంటుంది. తర్వాత ఇంకా పొట్టును మనం ఇది నార్మల్గా అయితే ఒక క్లాత్ పైన వేసేసి చేత్తో నలిపినట్లుగా అన్నామంటే మొత్తం వచ్చేస్తుంది. మనకి కొన్ని అయినప్పుడు ఈ విధంగా తీసామంటే చూడండి ఈజీగా వస్తుంది.
ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మనకు ఎక్కువగా వెల్లుల్లిపాయలు కావాలన్నప్పుడు మాత్రమే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని వెల్లుల్లిపాయలకైతే ఇది టైం ప్రాసెస్, ఇది వేస్ట్ కూడా. ఎందుకంటే కొన్ని వెల్లుల్లిపాయలు ఒలవాలంటే ఈ పని చేసేలోపు ఒలిచేసుకోవచ్చు అనమాట. అందుకోసమని మనకి ఎక్కువగా ఫంక్షన్లప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, పండుగలప్పుడు ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా ఒలవచ్చో, చాలా ఈజీగా అయితే ఒలచవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎక్కువగా ఒలవాలన్నప్పుడు మీరేం చేస్తారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. దీన్ని ఇలా డైరెక్ట్గా ఒలసకుండా ఒక క్లాత్ పైన పోసేసి కొద్దిగా ఇలా రుద్దేశామంటే మనకి మొత్తం పొట్టు అయితే వచ్చేస్తుంది. ఇంకా చాటతో చెరిగితే సరిపోతుంది అనమాట. ఇంకా ఇలా ఒక్కొక్కటి ఒలవాల్సిన అవసరం ఉండదు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా టిప్స్? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ 15 రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.